ఇక ఒక్కసారి మనం ఈయన గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా? గోడలు ఎవరు దునికిర్రు, ఏంది ఏం కథ అనేది మనం ఒక్కసారి తెరలో పడిపోతే కథ మతలు ఏందో మనకు ఇప్పుడే బయటపడుతుంది. అయితే గోడలు గోడలు ఎవరు దునుకుతుర్రు, ఎవరు దునికిర్రు, అసలు ఏంది ఏం కథ? గోడలు ఎవరు దునుకుతుర్రు? ఇప్పుడు రేవంతము గోడలు దుంకుతుండు అని కుతికే కూరగడంగా నోరు బొంగుబోంగా మాట్లాడుతున్న కేటీ రాములకు ఒక ముచ్చట చెప్పుకోవాలి. 2017 వరకు ఈ కోయాకు సినిమా హీరోలు సినిమా హీరోయిన్లతోటి అసలు పరిచయాలే లేవు. ఎప్పుడైతే 2017 తర్వాత డ్రగ్స్ అని బాగా మోత మోగుతుందో, ఇక అప్పుడు ఈ కోజాగా కేటీ రాములు ఇక షెడ్డో పడ్డో ఈ డ్రగ్స్ కేసులల్లో ఇరుక్కున్న ఎవరైతే అందాల తారలు భామలు ఉంటారు కదా సినిమా హీరోయిన్లు, ఇక వాళ్ళను పశువట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఏంది ఏం కథ, వీళ్ళు ఎట్లా దొరుకుతారు, ఎట్లా మనం ఇది చేయొచ్చు అనేది డ్రగ్స్ కేసులో కొంతమంది ఇరుకపోయారు కదా సినిమా సెలబ్రిటీలు. ఇక ఈ కోళ్ళగా వాళ్ళతో పాటు ఈ కోళ్ళ కూడా పుచ్చుకుంది, అధికారం చేతిలో ఉంది. ఇప్పుడు వీళ్ళ దొంగతనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా ఇది చేసుకోవాలి అనేది కూడా మరి ఈ కోళ్ళగా లొంగ తీసుకున్నది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 13 మంది హీరోయిన్లను ఈ కోళ్ళగా లొంగ తీసుకున్నది. 13 మంది హీరోయిన్లను ఈ కోళ్ళగా లొంగ తీసుకున్నది. ఇక మరి ఇప్పుడు గోడలు ఎవరు దొరికిర్రు? గోడలు 13 మంది హీరోయిన్లను ఈ రకంగా లొంగ తీసుకొని ఆఖరికి వస్తారు కల్లా పాపం నాగ చైతన్య సమంత విడాకులకు కూడా ఈ సొక్కం పూస కేటీ రాములే కారకుడు కాదా? ఆమె చెయ్యి ఇవ్వకపోతే, సమంత చెయ్యి ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, నీ అది చూస్తా, ఇది చూస్తా, అది అట్లా ఇది ఇట్లా అని బెదిరించి ఆఖరికి వస్తారు కల్లా ఆమె పర్సనల్ ముచ్చట్లని ఇక్కడ నాగ చైతన్య అభిమానులకు నువ్వు లీకు చేస్తేనే కదా ఇది మొత్తం పొక్కింది. అలా విడాకులకు కారణం నువ్వు కాదా? ఇప్పుడు చెప్పు, గోడలు ఎవరు దొరికిర్రు? గోడలు ఎవరు దొరికిర్రు? నువ్వు లండన్లో నీ లీలలు చిన్నసన్నగా ఉన్నాయా? నీ దండం పెడితే ఎవరినంటే అధికారం నీది, ప్రభుత్వం మీది. ఎవరిని ఎక్కడ ఏ రకంగా ఇరికియాలనో, ఎట్లా పొందుపరచాలనో, ఎట్లా రాగుండాలనో, ఎట్లా కప్పి పెట్టాలనో, ఎట్లా కమ్మాలనో చేసినావు. దాంతోపాటు కూడా ఇక మరి దీని మీద ఇదే రేవంతమయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా డ్రగ్స్ పుచ్చుకున్నావు, ఎంతోమందిని లొంగ తీసుకున్నావు, నీ బండారం కూడా బయటపడుతుందని నువ్వు ఏదైతే పరీక్షలకు చెయ్యాలి, నిజంగా నువ్వు డ్రగ్స్ తీసుకోలేదన్నట్టుగా నిరూపణ చేసుకో అంటే అమ్మో ఇంతవరదా కూడా ఎక్కడ గింతనన్న కసిగా అందకుండా ఆ ఊసు లేదు, ఆ సోయి లేదు, ఏది లేదు, ఎక్కలేదు, దాన్ని మొత్తం పక్కేసి పనబెట్టిండు. ఇక లాస్ట్కి వస్తారు కల్లా రేవంతమయ్య ఏం చేసిండు అయ్యా అంటే, అప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ నార్కోటిక్స్ డిపార్ట్మెంటు కేంద్రంలో ఉన్న ఈడీ వాళ్లకు
ఇక మరి గిడి సంగతి గిది గిట్లా అని ఇది చేస్తే వాళ్ళు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏది ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈడీ వాళ్ళు, కేంద్ర దర్యాప్తు సంస్థ హైకోర్టులో అఫిడవిట్ చేస్తే ఇక ఆ కోళ్ళాగలకు ఇక ప్రభుత్వం వీలదే కదా, మొత్తం బారు ఊరు బచ్చన్నపేట అంతా వీలదేనా. ఊ అంటే అంటే పండం అంటే పండాలి, లేమంటే లేవాలి. దీనికి సంబంధించిన ఏ అయితే ఉన్నాయో ఈ వాట్సాప్లలో మెసేజ్లు కానీ ల్యాప్టాప్లలో జరిగిన కథ కానీ ఇదంతా ఏది కూడా బయటికి రానియకుండా మొత్తం కోళ్ళగమ్మిండు ఈ కేటీ రాములు. ఇది వాళ్లకు ఈడీ వాళ్లకు కానీ ఈ నార్కోటిక్స్ వాళ్ళకు కానీ సమాచారం చేరకుండా పోకుండా అడ్డుకట్ట చేసి ఆనకట్ట కట్టిండు. ఎట్ట పోతే మతలావు పోదు. ఏంది సారు ఏంది ఏం కదా మరి హైకోర్టు అఫిడవిట్ ఇట్టట సంగతి ఏందాక వచ్చింది మరి ఈ డ్రగ్స్ కేటీ రాములు మరి డ్రగ్స్ కథ ఏంది ఏం కథ అంటే వీళ్ళు కేటీ రాములు మాకు దాన్ని ఆ సమాచారాన్ని ఆ మతులావుని మాకు అందనిస్తలేడు, అడ్డుపడుతుండు, తెలంగాణ ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు, మేమేం చేయాలి అని వాళ్ళు ఇక దీన్ని మంచిగా పక్కేసి పండబెట్టి నానబెట్టి ఇక ఆ రకంగా ఉద్దారకం చేసుకుండు. ఎన్ని కథలు పడ్డా దాన్ని మాత్రం బయటికి రాకుండా లోపట్నే కమ్మిండు. ఇది ఒకటేనా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఇక ఇప్పుడు నాకు క్యాన్సర్ బీమారి వచ్చింది, నాకు పానం బాగలేదు, నాకు పానం సుస్థ అవుతుంది అని ఇప్పుడు ఈయనతోటి బొల్లి కూతలు కూపించుకుంటా కాలం వెళ్ళ తీసుకుంటుండు. ఫోన్ ట్యాపింగు ఇక మరి ప్రతిపక్షాలలో ఏం మాట్లాడుకుంటుర్రు, అందులోకెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు మరి మన దాంట్లోకి వచ్చే కాంగ్రెస్లోకి వెళ్ళి మరి వీళ్ళు ఉత్తుత్తగానే వచ్చిరా, నిజంగానే వచ్చిరా, లేకపోతే డ్రామా ఆడుతుర్రా, ఏంది ఏం కథ అని తెలుసుకుంటేందుకు ఇక ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆఖరికి వస్తాకల్లా పెళ్ళ మొగడు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్ళు ఇన్న చరిత్ర వీళ్ళది. మరి ఇదంతా ఎట్టనయ్యా, మరి ప్రభాకర్ రావు ఆనే ఉంటాడా, మరి ఎట్లా ఇది ఏం కథ, మరి ఈయన ఇంతవరకు కూడా ఈ డ్రగ్స్ కేసు ముంగళ పడతలేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముంగళ పడతలేదు, అసలు ఏంది ఏం కథ ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళతోటి అంటగాగుతున్నారు. అందుకనే పార్లమెంటు ఎలక్షన్లలో మొత్తము అటే నూకిర్రు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలవడానికి బీఆర్ఎస్ వాళ్ళ పాత్ర ఉన్నది. నిన్న మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా కథ ఏం జరిగిందయ్యా, లోపటంగా మేము అందుకనే మరి వాళ్ళకు రాసుకొని పూసుకొని తిరగకపోతే కేంద్రం కదా అక్కడికి వెళ్ళి రప్పియాల్సింది, కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు నువ్వు మాకు ఎలక్షన్లలో సహకారం చేయకపోతే నీకు ప్రభాకర్ రావును గొర్ర మెడకు బట్టేసి గుంజుకొచ్చి మీకు మంగళం పెట్టి ఒత్తిస్తా అనేది బీజేపీ వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళకు లొంగవలసి ఈ రకంగా చీకటి వ్యవహారం చీకటి దోస్తానం చేసుకుంటున్నారు. అట్లా గోడలు దునికేది ఎవరు, గోడలు దునికింది ఎవరు, ఏదైనా నిజాలే మాట్లాడుకుందాం, వాస్తవాలే మాట్లాడుకుందాం. ఇవాళ ఈ రకంగా ఇవాళ ఈడీ కేసులు బోడీ కేసులు అనేది మరి రాకుండా పోకుండా అక్కడ కేంద్రాన్ని అడ్డుపెట్టుకొని లోపటంగా బీజేపీ వాళ్ళతోటి లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ రకంగా కథ గమ్మిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈడీ కేసు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు పక్కేసి పండుకున్నది. దానికి పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న పెద్ద మనిషి జో అచ్యుతానంద జో జో ముకుందా జో అచ్యుతానంద అని జోలపాట పాడుతున్నాడు. ఇక బయటపడుతుందా కేసు? ఇగో ఇది కథ. గోడలు దునికిన వ్యవహారము ఇగో గిది ఈ రకంగా తరీక వ్యవహారం చేసిరు కాబట్టి యావత్ తెలంగాణ జనాలు పసిగట్టిరు కాబట్టి ఇక వద్దు మాకు ఈ రాసలీలల ప్రభుత్వం మాకు వద్దు అని తెలంగాణ జనాలు కంకణం కట్టుకొని కుర్చీ గుంజుకొని రేవంతమయ్యకి ఇచ్చిర్రు. అట్లా
ఆ.